రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి పట్టణంలోని భాగాయత్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జెండగి, సినీ నటి టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ఫౌండర్ మంచు లక్ష్మీలతో కలిసి స్మార్ట్ క్లాస్ రూమ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ ఒక్క రోజే టీచ్ ఫర్ చేంజ్, క్లౌడ్ ఫోర్సీ స్వచ్ఛంద సంస్థలు కలిసి 33 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్ రూమ్లు ప్రారంభించుకోవడం అభినందనీయమని, సమాజానికి వారు చేస్తున్న కృషి, ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఉండే డిజిటల్ ఎడ్యుకేషన్ విధానం ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పరచాలనే వారి సంకల్పం, ఆశయం గొప్పదని అన్నారు. అలాగే జిల్లాలో మరో 100 స్మార్ట్ క్లాస్ రూమ్లు ఏర్పాటుకు ముందుకు వచ్చినందుకు, భగాయత్ ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. చిన్న చిన్న ప్రభుత్వ స్కూళ్లలో చదువుకొని గొప్పవారై ఉన్నత స్థానాలు పొందిన వారు ఎంతో మంది ఉన్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని విధాలా మంచి విద్య అందించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. సినీ నటి టీచ్ ఫర్ చేంజ్ ఫౌండర్ మంచులక్ష్మి మాట్లాడుతూ, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ రోజు 33 స్మార్ట్ క్లాస్ రూమ్లు ప్రారంభించుకుంటున్నామని, బేస్ లైన్, ఎండ్ లైన్, మిడ్ లైన్ పద్ధతిలో డిజిటల్ బోధనా విధానం జరుగుతుందన్నారు. స్మార్ట్ క్లాస్ రూమ్ లో స్మార్ట్ టీవీ, పెయింటింగ్ వర్క్స్, లో లైన్ టేబుల్స్, ఆడియో విజువల్ కరిక్యులం అందిస్తామన్నారు. ఇందుకోసం ఉపాధ్యాయులకు శిక్షణ కూడా అందిస్తున్నామని తెలిపారు. ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు తేడా ఉండవద్దనేది మా లక్ష్యమని, విద్యకు అధిక ప్రాముఖ్యత ఇవ్వాలని, పిల్లలు బాగా చదివి పైకి రావాలని కోరారు. అలాగే యాదగిరిగుట్టలో సంస్కృత వేద పాఠశాల భవన నిర్మాణానికి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కె గంగాధర్, మున్సిపల్ వైస్ చైర్మన్ మాయా దశరథ తదితరులు పాల్గొన్నారు. నేను చదువుకునింది మద్రాసులో, దాని తర్వాత హైదరాబాద్లో, దాని తర్వాత అమెరికాలో. నేను చిన్నప్పుడు మా ఊరికి వెళ్ళేదాన్ని, మోదుగులపాల్యం అని, నాయుడుపేట అని, మాది రాయలసీమ, నెల్లూరు జిల్లా. నేను అనుకోలేదు ఇలా వచ్చి మళ్ళీ నేను గవర్నమెంట్ స్కూల్ పిల్లలతోటి ఏం చేస్తానో కూడా తెలియదు. మా తాతగారు ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ మోదుగులపాల్యంలో, మా నాన్నగారు ఇలాగే గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నారు. ఆయనకి నాకు తేడా ఏంటంటే ఆపర్చునిటీ, రైట్? ప్రైవేట్ స్కూల్లో వెళ్ళిన బిడ్డలకి మీకు ఏ తేడా ఉండకూడదు అనేది నా ధ్యేయం. మిమ్మల్ని చూసుకుంటే దేశాన్ని చూసుకున్నట్టు అనేది నా నమ్మకం. నేను ఈ ఊరు బిడ్డ అని రాలేదు ఎమ్మెల్యే గారు, నేను ఈ దేశం బిడ్డ అని వచ్చాను మళ్ళీ వెనక్కి ఇండియాకు. ఏ ఊరు బిడ్డని ఆ ఊరికి తీసుకొచ్చి మన గవర్నమెంట్ ఎంతవరకు చేయగలుగుతుందో అంతవరకు చేస్తూ ఉంది. ఒట్టి యాదాద్రి భువనగిరి జిల్లాలో 900 పైన గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. మేము వచ్చింది ఒట్టి 84 స్కూళ్ళ వరకే చేయగలిగాం. కానీ ఆ గ్యాప్ కూడా ఉండకూడదని శ్రీధర్ గారు లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక్కసారి మేము చేసే పనేంటో చూపిస్తే ఇంకా మా పని అయిపోతుంది. ఆయనే తీసుకెళ్తారు ఈ ఊరిని ముందుకు. బికాజ్ ఎన్నో స్కూల్స్లో వెనకబడిపోతున్నారు అని కాకుండా మన ఇండియాలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ముందుకు వెళ్తున్నారు అని నేను నా టైంలో ఉన్నంగానే నేను చూసేది నాకు తెలుసు. నాకు ఒక కూతురు 10 ఏళ్ళ పాప. ఇది నాకు కాదు, తనకి బ్లెస్సింగ్స్గా ఉండాలని నా కోరిక. పాట ఉంటుందో అది మీకు వీడియో రూపంలో మీకు అది సౌకర్యాలు కల్పిస్తే మీరు మంచిగా నేర్చుకోగలుగుతారు. కాబట్టి ఈ స్మార్ట్ క్లాస్ రూమ్ అనేది మీకోసం పెట్టడం జరిగింది. కాబట్టి ఈ వారికి ఒక్కసారి చప్పట్లు కొట్టు ధన్యవాదాలు తెలియజేస్తాము. సో ఈ కార్యక్రమంలో ఇన్స్పైర్ అయ్యి ఈరోజు మనకి మోర్ దెన్ 30 స్కూల్స్లో ఈసారి వారు మన శ్రీధర్ గారు మనకి స్పాన్సర్ చేశారు. కాబట్టి వారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. మన అందరికీ తెలుసు గవర్నమెంట్ స్కూల్ పట్ల, విద్యా విషయం పట్ల చాలా ఫోకస్గా ముందుకు పోతుంది. సో దీంట్లో భాగంగా మనము స్కూల్లో
ఉన్న మన గవర్నమెంట్ స్కూల్లో ఉన్న సౌకర్యాల కోసం మనం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా బేసిక్ రిపేర్స్ చేయించడం, దీంతోపాటు మనకి స్కూల్ యూనిఫామ్స్ కానీ స్కూల్ నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ అంతా కూడా మనకి అందుబాటులో తీసుకురావడం జరిగింది. సో ఇట్లాంటి ఈరోజు మనం చేసిన క్లాస్ రూమ్ స్మార్ట్ క్లాస్ రూమ్ ఇనిషియేటివ్ ద్వారా మనకి ఎవరైతే టెక్నాలజీ పరంగా కూడా మన పిల్లలు ముందుకు వెళ్ళాలి, వారికి కూడా టెక్నాలజీ పైన అవగాహన ఉండాలి, ఆ ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం ముందుకు తీసుకుపోతున్నాము. స్కూల్లో స్మార్ట్ రూమ్ ఓపెన్ చేయడం చాలా నేను టీచ్ ఫర్ ఇండియా నేను కాన్సెప్ట్ చేయడం జరిగింది. అండ్ వచ్చి చాలా ఉండడం చూసి నేను చదువుకున్న భువనగిరిలో మంచి కార్యక్రమం కాన్సెప్ట్ చేయడం చాలా ఉండడం. మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కార్యక్రమాలకి తరచూ వస్తుంటారు, సపోర్ట్ చేస్తారు. ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏమేమో చూద్దాం. స్కూల్ చేశారు కదండి. ఇప్పుడు దాదాపు 33 స్కూల్స్ మళ్ళీ ఇప్పుడు టేకప్ చేసి మరి అందులో భాగంగా ఇక్కడికి వెళ్ళే మన బగాయత్ భోగిరి స్కూల్కి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం చాలా సంతోషం అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. మా హెడ్ మాస్టర్ గారు సత్యనారాయణ రెడ్డి గారు వారు కూడా పక్కకే ఉన్నారు, అట్లే ప్రమిళ గారు ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారు. సో అందరికి కూడా సో చాలా సంతోషకరమైన కార్యక్రమం, మంచి కార్యక్రమం ఇది. సో అయితే మీ అందరికీ కూడా పిల్లలందరికీ కూడా ఈరోజు డిజిటల్ క్లాసెస్ అంటే మీరు చేసిన టీచ్ ఫర్ చేంజ్ అంటే రొటీన్ స్కూల్స్ కాకుండా ఒక డిజిటల్ ఎడ్యుకేషన్, అది కూడా ఒక మంచి ఎన్వైరాన్మెంట్లో మీ రూమ్స్ అన్ని కూడా మంచిగా పెయింట్ చేసి కింద టేబుల్స్ కూర్చొని పెయింట్ చేయడానికి కానీ మీరు కూర్చొని ఒక డిస్కషన్ టేబుల్ లాగా మాట్లాడుతూ టీచర్స్ డిస్కస్ చేసుకుంటూ అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి. ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్లో కానీ ఒక హై ఇది బాగా డబ్బులుండి ఏదో పెద్ద పెద్ద ఏది సంవత్సరానికి 5 లక్షలు 10 లక్షలు ఫీజులు తీసుకునే స్కూల్స్లో ఉంటాయి అట్లాంటి ఫెసిలిటీస్. ఓకే అంటే మంచు లక్ష్మి గారు ఇంతకుముందు మాట్లాడినారు, నా బిడ్డ ఎక్కడ పోతుందో ఈ పిల్లలకు కూడా అక్కడ ఎట్లా ఫెసిలిటీస్ ఉంటాయో మీకు కూడా అట్లాంటి ఫెసిలిటీస్ వేయాలని చెప్పి వారి యొక్క ఆశయం. సో అట్లాంటి ఆశయం మంచి ఆశయం. సో అట్లాంటి అంటే ధనికుల బిడ్డలకు ఉండే ఫెసిలిటీస్ కూడా మీకు ఇచ్చే కార్యక్రమం ఈ టీచ్ ఫర్ చేంజ్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో చాలా సంతోషం. ఒకటి మనం అందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే ఈరోజు సక్సెస్ఫుల్గా ఉన్న చాలామంది కూడా గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళే, చిన్న రూరల్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు, చిన్న పట్టణాలలో చదువుకున్న వాళ్ళు, కాన్వెంట్ స్కూల్స్ల కంటే ఈ చిన్న గ్రామాలలో ఉన్న స్కూల్స్ కానీ మండల కేంద్రాలు కూడా నేనే కౌన్సిలర్లు అంటే వాళ్ళ ఓట్లు కూడా నా వాళ్ళనే ఉన్నాయి. నేను సార్లు కలుపుతామని దాదాపు ఒక 5-10 సంవత్సరాలకి వెళ్ళి నేను ప్రయత్నం చేస్తున్నా. కాంతారావు గారికి ఎప్పుడైనా శ్రీధరన్న వస్తే నాకు చెప్పి వచ్చి నమస్తే చెప్తా సార్కు. ఎందుకంటే మన భువనగిరి బిడ్డ ప్రపంచవ్యాప్తంగా 25 దేశాలల్లో ఒక పెద్ద డేటాబేస్ కంపెనీ పెట్టి ప్రపంచంలోనే భువనగిరి బిడ్డ ఒక ఇంటర్నెట్ ఈ కాలంలో అంతా కంప్యూటర్లో నడుస్తుంటే ఆ కంప్యూటర్లో డేటా ఎట్లా ఉండాలి, వ్యాపారస్తులకు ఎట్లా ఉండాలి, విద్యార్థులకు ఎట్లా ఉండాలి, సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎట్లా ఉండాలి అని చెప్పి ఆ డేటా భద్రపరిచేటట్టు ఒక పెద్ద కంపెనీని ఏర్పాటు చేసి మన ఊరు శ్రీధరన్నకు మేము భువనగిరి పట్టణ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మేడం గారు మీకు ప్లీజ్ డౌన్ యువర్ హ్యాండ్స్. సో మేడం గారు మీరు టీవీ
సంస్కృతి సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.